సో మనకి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. సో ప్రజెంట్ నేను కుకట్పల్లి చెరువు దగ్గర అయితే ఉన్నాను. సో ఈ స్టోన్స్ అనేవి చాలా అన్ఈవెన్గా ఉంటాయి ఇవి. సో దీనిపైన కూడా సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ క్వాలిటీ అనేది చాలా హ్యాండిల్ చేస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టుడే వీ హ్యావ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రమ్ టీవీఎస్, ది న్యూ ఆర్బిటర్. సో చూసుకుంటే టోటల్గా మనకి ఒక బాక్సీ డిజైన్తో పాటు చూడడానికి చాలా బాగుంది. ఆల్రెడీ మనకు ఐక్యూబ్ అనేది ఉంది. సో ఐక్యూబ్తో కంపేర్ చేసుకున్నా కూడా లుక్స్ పరంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ స్కూటర్ అన్నమాట. బట్ ఒకటి ఏంటంటే ఇప్పటివరకు నేను స్కూటర్ని రైడ్ చేశాను కదా. సో ఐక్యూబ్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది అంత నెక్స్ట్ లెవెల్లో అయితే లేదు. సో చూడడానికి చాలా స్పోర్టీగా ఉంది, చాలా గుడ్ లుకింగ్ ఉంది. బట్ పర్ఫార్మెన్స్లో కొద్దిగా మనకి ఇంకా బెటర్ చేయాల్సింది అనిపించింది. సో ఎవ్రీథింగ్ చెప్తాను. లైక్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది ఉంది, అండ్ పార్క్ అసిస్ట్ ఉంది. ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్గా మీకు ఒక ఫంకీ కలర్ కావాలంటే ఎల్లో కలర్ చూస్ చేసుకోండి. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఈ స్కూటర్ రైడ్ చేయాలన్నా కూడా షార్ట్ రైడర్స్ కూడా చాలా ఈజీగా రైడ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ స్కూటర్ పైన కూర్చొని ఇన్ డీటెయిల్గా రైడ్ చేసి మీకు ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. సో స్కూటర్ అనేది చూడడానికి మనకి ఇలా ఉంది. సో ఫస్ట్లీ నేను స్కూటర్ పైన కూర్చోగానే షార్ట్ రైడర్స్ కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ మనకి పాస్వర్డ్ లాంటిది అయితే ఏముండదు. లైక్ మీకు ఫిజికల్ కీ అనేది ఉంటుంది. ఆన్ చేసుకున్న తర్వాత మనకి సేమ్ టీవీఎస్ రైడర్లో అయితే మీటర్ కన్సోల్ ఉంది కదా, సో అలాంటిది అయితే ఉంది. దీంట్లో మనం నేమ్ అనేది సెట్ చేసుకుంటే కనుక మన నేమ్ అనేది చూపిస్తుంది, లేకపోతే హలో రైడర్ అని చెప్పి చూపిస్తుంది. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను స్వైప్ అప్లో. సో ఇక్కడ చూసుకుంటే మనకి సో హలో దినేష్ కే అని చెప్పి చూపిస్తుంది కదా. ఇలా మీరు కావాల్సిన నేమ్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్కూటర్ని మనం స్టార్ట్ చేయాలనుకుంటే బ్రేక్ లివర్ అనేది పుల్ చేసి, అండ్ ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, సో మనం దీన్ని సింగిల్ క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ బీప్ నాయిస్తో మనకి ఆన్ అయిపోతుంది. సో మీరు మోటార్ ఆఫ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి మోటార్ ఆఫ్ చేయొచ్చు. సో మోటార్ ఆఫ్ అని వచ్చింది కదా. సో మళ్ళీ మనం ఆన్ చేయాలంటే సేమ్ ఇలాగే మళ్ళీ మనం ఆన్ అయితే చేయాలి. సో స్కూటర్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు థ్రాటిల్ ఇవ్వగానే ముందుకైతే వెళ్తుంది. అండ్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది ఉంది, పార్క్ అసిస్ట్ ఉంది, అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది. రెండు రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మనము ఇక్కడ ఈ మోడ్ బటన్ని క్లిక్ చేస్తే మనకి డిస్టెన్స్ టు ఎంటీ 75% ఛార్జ్లో మనకి 86 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. అలాగే మనం సిటీ మోడ్కి షిఫ్ట్ చేసినట్టయితే 73 అయితే చూపిస్తుంది. సో సిటీ మోడ్లో మనకి టాప్ స్పీడ్ అనేది కొద్దిగా ఎక్కువ వెళ్తుంది కాబట్టి అక్కడ మనకి రేంజ్ అనేది తక్కువ వస్తుంది. అండ్ మీరు ఎక్కువ మోడ్లో కనుక రైడ్ చేసినట్టయితే 100% ఛార్జ్కి 115 నుంచి మనకి 120 కిలోమీటర్స్ రేంజ్ అనేది వస్తుంది. ఎక్కువ మోడ్లో స్కూటర్ని ఫుల్ చేద్దాం, టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో చూద్దాం. లైక్ ఫుల్ థ్రాటిల్ అయితే ఇస్తున్నాను నేను. లైక్ ఎక్కువ మోడ్లో చూసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది మనకి అంతేం అనిపించదు, చాలా స్లో స్కూటరు. సో చూడడానికి మనకి ఏంటంటే ఒక స్పోర్టీ స్కూటర్ లాగా కనిపిస్తుంది. బట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది ఈ స్కూటర్లో. సో మీకు పర్ఫార్మెన్సే కావాలి అనుకుంటే మీరు ఈ స్కూటర్ని స్కిప్ చేసి వేరే స్కూటర్స్ తీసుకోండి. లైక్ ఇది ఎవరి కోసం అంటే లైక్ మీ ఇంటి దగ్గర తిరగడానికి, లైక్ డైలీ ఒక 50-60 కిలోమీటర్స్ తిరగడానికంటే చాలా బాగుంటుంది. సో రేంజ్ ఎక్కువ ఉండాలి, లైక్ మాకు మంచి హ్యాండ్లింగ్, మంచి స్టెబిలిటీ ఉండాలి, మంచి సస్పెన్షన్ కావాలి, అండ్ స్పేషియస్ స్కూటర్ కావాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఐక్యూబ్లో లేని ఫీచర్స్ కూడా దీంట్లో మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది ఉంది, క్రూజ్ కంట్రోల్ అనేది ఉంది. సో మనకు ఐక్యూబ్లో అవి అయితే లేవు. బట్ ఐక్యూబ్లో ఏంటంటే మనకి బ్రేకింగ్ బెటర్ ఉంది, అండ్ దాంట్లో యాక్సలరేషన్ కూడా చాలా బెటర్ అయితే ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే. మనకి దీంట్లో ఎక్కువ మోడ్లో చూసుకుంటే మీరు ఎంత పుల్ చేసినా కూడా మనకి టాప్ స్పీడ్ అనేది 40 అయితే క్రాస్ అవ్వదు, 46 అనేది క్రాస్ అయితే అవ్వదు. అండ్ మీరు ఇక్కడ మోడ్ బటన్ క్లిక్ చేస్తే మనకి సిటీ మోడ్కి వస్తుంది. సిటీలో ఏంటంటే మనకి 68 వరకు అయితే టాప్ స్పీడ్ అనేది వెళ్తుంది. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. సో స్పీడ్ అనేది మీకు ఐక్యూబ్ లాగా అయితే అనిపించదు, అండ్ మిగతా స్కూటర్స్ లాగా అయితే అనిపించదు, కొద్దిగా స్లో అనిపించవచ్చు మీకు. ఇదే సెగ్మెంట్లో హీరో నుంచి విడా VX2+ వస్తుంది కదా, దాని యొక్క స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే. బట్ ఇది మనకి 63, 64, 66, 68 ఈజ్ టాప్ స్పీడ్. మనకి 68, 69 అయితే వెళ్తుంది, ఎందుకంటే మనకి ఇంక్లైన్ ఉంది కదా అందుకు. బట్ దీని యొక్క హ్యాండ్లింగ్ అనేది ఈ స్పీడ్లో కూడా మీరు ఈజీగా ఫ్లిక్ చేస్తూ వెళ్ళొచ్చు. మనం మళ్ళీ ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ మీకు టాప్ స్పీడ్ అనేది చూపిస్తాను సిటీ మోడ్లో. ఈ ప్లేస్లో హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఆపిన తర్వాత 2 బ్రేక్స్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హిల్ హోల్డ్ అని వచ్చింది కదా. సో ఇక్కడ హిల్ హోల్డ్ వచ్చిన తర్వాత మీరు హ్యాండ్స్ వదిలేసినా కూడా స్కూటర్ అనేది మనకి ఇక్కడే స్టే అయి ఉంటుంది అనమాట. ఇది హిల్ హోల్డ్ అసిస్ట్ వల్ల మనకి అడ్వాంటేజ్ అనేది ఉంది. అండ్ మీరు థ్రాటిల్ ఇచ్చినా బ్రేక్ పుల్ చేసినా కానీ ఇది డీయాక్టివేట్ అయిపోతుంది. అప్ టు 3 మినిట్స్ వరకు అయితే ఉండొచ్చు. కొద్దిసేపు చూద్దాం ఎంతసేపు వర్క్ చేస్తుందో. ఇక్కడ టైం అనేది 3:29 అవుతుంది. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. సో చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే. అండ్ మళ్ళీ మీరు బ్రేక్ అనేది పుల్ చేసినట్టయితే, లేకపోతే థ్రాటిల్ ఇచ్చినా కూడా మీకు డీయాక్టివేట్ అయిపోతుంది. సో ఇలా మనకు హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి
దీంట్లో మనకి పార్క్ అసిస్ట్ అని చెప్పేసి ఉంది కదా, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వర్క్ చేస్తుందో. సో ఇక్కడ ఆగుదాం మనం. ఇప్పుడు బ్రేక్ అనేది ప్రెస్ చేసి ఈ పార్క్ బటన్ని మనం క్లిక్ చేసినట్టయితే సో ఫార్వర్డ్ మోడ్ అని చెప్పేసి వచ్చింది కదా, మీరు ఇప్పుడు థ్రాటిల్ ఇస్తే ఫ్రంట్కి వెళ్తుంది. అండ్ మీరు మళ్ళీ ఇదే బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రివర్స్ వచ్చింది కదా, సో ఇప్పుడు రివర్స్ అనేది వెళ్తుంది. మళ్ళీ మీరు ఫ్రంట్కి వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళొచ్చు. అండ్ మళ్ళీ ఇలా క్లిక్ చేసి మనం రివర్స్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ దీన్ని డీయాక్టివేట్ చేయాలంటే మళ్ళీ బ్రేక్ పుల్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆఫ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ మనం స్కూటర్ అయితే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇలా స్టార్ట్ చేసుకొని ఇప్పుడు మనం సిటీ మోడ్లో మళ్ళీ ఒకసారి టాప్ స్పీడ్ అనేది చెక్ చేద్దాం. సో స్కూటర్ అయితే పర్ఫార్మెన్స్ కోసం అయితే కాదు, ఆల్రెడీ మీకు చెప్తున్నాను. సో ఎవరైనా తీసుకుందాం పర్ఫార్మెన్స్ కోసం అని అనుకుంటే మాత్రం ఈ స్కూటర్ని కన్సిడర్ చేయకండి. మీకు రేంజ్ కావాలి, మంచి స్టెబిలిటీ ఉండాలి, మంచి హ్యాండ్లింగ్ ఉండాలి, మంచి సస్పెన్షన్, అలాగే స్పేషియస్ స్కూటర్ కావాలి అన్నప్పుడు మాత్రమే ఈ స్కూటర్కి రండి. లైక్ హిల్ అసిస్ట్ కావాలి, అరకే మనకు క్రూజ్ కంట్రోల్ కావాలి అన్నప్పుడు మాత్రమే రండి. లేదంటే మీకు ఈ స్కూటర్ అయితే అంత వర్త్ అనిపించదు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే. బట్ మనకేంటంటే తక్కువ ప్రైస్లో వస్తుంది, తక్కువ ప్రైస్లో మనకి రేంజ్ ఎక్కువ వస్తుంది, చాలా స్పేషియస్గా ఉంది, మెయిన్గా లుక్స్ అనేది బాగుంది, హ్యాండ్లింగ్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, అలాగే అండర్ సీట్ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువైతే ఉంది. లైక్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ లైక్ మనకి క్రాష్ అలర్ట్ అనేది ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, హిల్ అసిస్ట్ ఉంది, పార్క్ అసిస్ట్ ఉంది, అండ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఒకసారి మళ్ళీ మనం టాప్ స్పీడ్ అనేది చెక్ చేద్దాం. అండ్ ఇలాంటి కార్నర్లో కూడా మీరు ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కూడా ఇక్కడ మనకి ప్రాబ్లం అయితే రాదు. అండ్ టాప్ స్పీడ్ అనేది ఎంత ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కూడా 68 అయితే క్రాస్ అవ్వదు. సో ఐ విల్ షో యూ 67, 68. సో 68 ఈజ్ ది టాప్ స్పీడ్. అంతకు మించి అయితే మనకు ఈ స్కూటర్ అయితే వెళ్ళదు. సో పర్ఫార్మెన్స్ అనేది ఇంకొద్దిగా బెటర్ చేయాల్సిందని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ ఈ స్కూటర్ పైన. ఓవరాల్గా స్కూటర్ అయితే చాలా బాగుంది. అండ్ బటన్స్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ కానీ, అండ్ మిరర్స్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. సేమ్ లైక్ మనకు ఐక్యూబ్లో ఏవైతే మిరర్స్ ఉన్నాయి కదా, అవే మిరర్స్ కూడా దీంట్లో యూజ్ చేశారు. అండ్ దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఉంది. మీరు యాప్తో కనెక్ట్ చేసుకుంటే కనుక స్మార్టెక్స్ కనెక్ట్ యాప్తో మీరు చాలా మంచి ఫీచర్స్ అనేది యాక్సెస్ చేయొచ్చు. కాల్, SMS అలర్ట్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, అలాగే మనకి దీంట్లో క్రాష్ అలర్ట్స్, ఇంకా చాలా లైవ్ లొకేషన్, జియో ఫెన్సింగ్, టైం ఫెన్సింగ్, ఇలా చాలా అయితే దీంట్లో ఉన్నాయి. దీనికి ముందు డీటెయిల్డ్ వాకర్ అండ్ రివ్యూ అని ఉంటుంది. ఆ రివ్యూలో ఎవ్రీథింగ్ అయితే ఈ స్కూటర్ గురించి చెప్పాను. సో ఆ వీడియో చూస్తే ఏంటంటే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఈ స్కూటర్లో ఉన్న ఫీచర్స్ గురించి. అండ్ ఫ్రంట్లో మనకి ఒక వైజర్ ఇచ్చారు, విండ్షీల్డ్ లాంటిది. సో దీనివల్ల ఏంటంటే మనకు ఎయిర్ అనేది రియల్గా కట్ ఆఫ్ అయితే అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ చిన్నపిల్లల్ని నిల్చోబెట్టుకున్నా కూడా మీకు వాళ్ళకు గాలి అనేది అంత ఈజీగా తగలదన్నమాట. ఇది ఒక అడ్వాంటేజ్ అనేది దీంట్లో అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే టీవీఎస్ వాళ్ళు చెప్పేది దీనివల్ల మనకి 10% మోర్ రేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో మనకి ఏరోడైనమిక్స్ అనేది చాలా బాగుంది. దీనివల్ల మనకి ఎయిర్ అనేది చాలా ఈజీగా కట్ ఆఫ్ అయిపోతున్నది, ఈజీగా తెలియట్లేదు. అండ్ స్విచెస్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. అండ్ హిల్ అసిస్ట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి క్రూజ్ కంట్రోల్ అనేది 39 స్పీడ్లో క్లిక్ చేస్తాను. ఇక్కడ క్రూజ్ రెడీ అని వచ్చింది. మళ్ళీ మనం ఇంకోసారి ప్లస్ చేస్తే సో క్రూజ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది 35 స్పీడ్లో. సో మీరు 23 కన్నా ఎక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ క్రూజ్ కంట్రోల్ అనేది మనకు వర్క్ అవుతుంది అన్నమాట. సో అంతకన్నా తక్కువ స్పీడ్ ఉన్నప్పుడు వర్క్ అవ్వదు. అండ్ ఇలాంటి సిటీలో మనం క్రూజ్ కంట్రోల్ అనేది యూజ్ చేయలేము. అండ్ మీరు బ్రేక్ ట్యాప్ చేసిన వెంటనే మనకి రీజన్ అనేది అప్లై అవుతుంది, స్కూటర్ అనేది స్లో అయిపోతుంది. సో మీరు బ్రేక్ ట్యాప్ చేసిన వెంటనే థ్రాటిల్ అనేది ఇవ్వాలి, లేకపోతే వెనకాల ఏమన్నా వెహికల్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా మనకి క్రూజ్ కంట్రోల్ అయితే వర్క్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ సస్పెన్షన్ అనేది చాలా సాఫ్ట్ ఉంది. సస్పెన్షన్లో ఎటువంటి ఇష్యూ అనేది లేదు. సో దీంట్లో ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ వస్తున్నాయి, రియర్ మనకి ట్విన్ షాక్స్ వస్తున్నాయి. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది నాకైతే దీంట్లో. అండ్ మీరు టర్న్ చేస్తున్నా కూడా ఈ పర్ఫార్మెన్స్ అనేది సిటీలో మీరు కొద్దిగా షాప్స్కి కానీ నియర్ బైలో తిరగడానికి మాత్రం చాలా బాగుంటుంది. లైక్ ఎల్డర్ పీపుల్కి మాత్రం బాగుంటుంది. లైక్ లుక్స్ పరంగా చూస్తే మనల్ని యూత్ని అట్రాక్ట్ చేయడానికి అయితే తీసుకొచ్చినట్టుంది. బట్ యూత్కి అయితే ఈ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్లీ నచ్చదు. సో పర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ స్కూటర్ కాదు, ముందే చెప్తున్నాను. ఎవరైనా తీసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచించడం వేస్ట్. సో ముందే ఒకసారి టెస్ట్ అయితే చేయండి ఈ స్కూటర్ని. అండ్ థ్రాటిల్ వదలగానే రీజన్ అనేది చాలా బాగా అప్లై అవుతుంది. సో మీకు బ్రేక్స్ అనేది కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల మనకి బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది, బెటర్ రేంజ్ కూడా వస్తుంది. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడితే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. దీంట్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనేది లేదు. సో డిస్క్ బ్రేక్ అనేది ఇచ్చుంటే బాగుండు అనిపించింది. బట్ ఇది వెళ్ళే స్పీడ్కి డిస్క్ అనేది అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు నేను బ్రేకింగ్ అనేది టెస్ట్ చేశాను.
అండ్ ఇలాంటి రంబుల్ స్ట్రైప్స్ పైన కూడా మనకి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. కొద్దిగా మనకి సాఫ్ట్వేర్ సైడ్లో అయితే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ అనేది మనకు లిటిల్ బిట్ ఓవర్టేక్ చేయడానికి అయితే బాగానే ఉంటుంది. బట్ మీరు ఏతర్ లాంటి పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో లేదు. లైక్ వేరే స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే అంత పర్ఫార్మెన్స్ అనేది దీంతో ఎక్స్పెక్ట్ అయితే చేయకండి మీరు. సో ఇట్లా ఫ్లిక్ చేస్తూ మీరు సిటీలో వెళ్ళొచ్చు. సో 14 ఇంచ్ వీల్ ఉంది కాబట్టి మనకు హ్యాండ్లింగ్ అండ్ ఫ్లికబిలిటీ అయితే చాలా బాగుంది. అండ్ బ్రేక్స్ ఆర్ టూ గుడ్. అసలు చెప్తున్నాను కదా నేను, బ్రేక్స్ ఆర్ టూ గుడ్. ఒకసారి ఇక్కడ టెస్ట్ చేసి చూపిస్తాను. రియర్ బ్రేక్ 44 స్పీడ్లో. సో బ్రేకింగ్ బైట్ ఈస్ టూ గుడ్ అసలు. అండ్ ముందర మళ్ళీ మీకు ఫ్రంట్ బ్రేక్ అనేది ప్రెస్ చేసి చూపిస్తాను. స్పీడ్ ఆఫ్ 41లో. ఫ్రంట్ బైట్ ఈస్ ఓకే. నాకు రియర్ది బాగా అనిపించింది ఫ్రంట్తో కంపేర్ చేసుకుంటే. అండ్ దీంట్లో సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ అనేది ఉంది. సో మీరు రియర్ బ్రేక్ అనేది అప్లై చేసినా కూడా మీకు ఫ్రంట్ బ్రేక్ అనేది అప్లై అవుతుంది. సేమ్ లైక్ మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అన్నమాట. సో ఇక్కడ పక్కన మీకు కంబైన్డ్గా యూజ్ చేసి చూపిస్తాను. 2 బ్రేక్స్ అనేవి స్పీడ్ ఆఫ్ 40. సో 2 బ్రేక్స్ యూజ్ చేస్తే కనుక బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ మనం ప్రెస్ చేద్దాం. సో కంబైన్డ్గా యూజ్ చేసుకుంటే మనకి బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. నాకు ఎక్కడా కూడా డిస్క్ బ్రేక్ ఉంటే బాగుండు అని చెప్పేసి ఎక్కడా కూడా అనిపించట్లేదు నాకు. సో డ్రమ్ బ్రేక్స్ ఆర్ టూ గుడ్ అండ్ సస్పెన్షన్ కూడా టూ గుడ్. అండ్ ఇంకోటి మనకి ఫ్లోర్ బోర్డ్ ఏరియా అవుతుంది కదా, చాలా స్పేషియస్గా ఉంది. లైక్ మీరు వాటర్ క్యాన్ కానీ రైస్ బ్యాగ్స్ ఏమైనా గ్రాసరీస్ క్యారీ చేయాలన్నా కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇక్కడ క్యారీ హుక్ అనేది కూడా ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న గ్లవ్ బాక్స్ అనేది ఉంది. లైక్ పోస్ట్ బాక్స్ ఉంటుంది కదా, ఓల్డ్ స్టైల్ పోస్ట్ బాక్స్. సో అలాగైతే దీంట్లో ఉంది. సో ఇక్కడ మనం మొబైల్ అనేది ప్లే చేసుకొని మనం ఇక్కడ నుంచి మొబైల్ని కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. టైప్ ఏది, టైప్ సి అయితే కాదు. అండ్ ఇక్కడ నుంచి మనం స్కూటర్ని ఛార్జ్ చేయొచ్చు. 650 వాట్స్ మనకి ఛార్జర్ అయితే వస్తుంది. ఈ స్కూటర్ని 0 to 80 ఛార్జ్ చేయాలి అనుకుంటే 4 hours 10 minutes మనకి టైం తీసుకుంటుంది. మనం 0 to 100 ఛార్జ్ చేయాలనుకుంటే కనుక 6 hours అయితే టైం తీసుకుంటుంది. సో ఇది మీకు కొద్దిగా ఛార్జింగ్ అనేది స్లో ఉందని చెప్పొచ్చు. అండ్ రేంజ్ గురించి మాట్లాడితే మీకు 100% ఛార్జ్లో వీళ్ళు ఐడిసి రేంజ్ క్లెయిమ్ చేసేది 158 కిలోమీటర్స్. బట్ మనకి రియల్ రేంజ్ అనేది 115 to 120 వస్తుంది. అది కూడా మనకు ఎకో మోడ్లో రైడ్ చేస్తున్నప్పుడు, లేదు మీరు సిటీ మోడ్లో రైడ్ చేసినప్పుడు కొద్దిగా మనకి రేంజ్ అనేది తగ్గుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా ఒక 110 నుంచి 115 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఈ స్కూటర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది కూడా అంతగా లేదు. సో మనకి రేంజ్ కూడా డెఫినెట్లీ ఎక్కువ వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ రేంజ్ వల్ల. అండ్ మెయిన్గా ఈ స్కూటర్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, మాకు తక్కువ ప్రైస్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి. లైక్ ఐక్యూబ్ అనేది కొందామనే ప్లానింగ్లో ఉన్నాం. బట్ దానికంటే తక్కువ ప్రైస్లో కావాలి. అండ్ లుక్స్ బాగుండాలి. మాకు పర్ఫార్మెన్స్ అనేది మ్యాటర్ కాదు, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉన్నా పర్లేదు. రేంజ్ ఎక్కువ కావాలి, చూడడానికి లుక్స్ బాగుండాలి, తక్కువ ప్రైస్లో రావాలి. లైక్ స్పేషియస్ స్కూటర్ ఉండాలి, బూట్ స్పేస్ కానీ, లెగ్ రూమ్ కానీ, సీట్ కంఫర్ట్ కానీ, అండ్ అలాగే కొన్ని అడిషనల్ ఫీచర్స్ లైక్ మాకు క్రూజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు ఈ స్కూటర్కి అయితే రావచ్చు. లేదు మీకు ఇంకా కొద్దిగా బెటర్ బ్రేకింగ్ ఉండాలి, బెటర్ యాక్సిలరేషన్ ఉండాలి అనుకుంటే కనుక మీరు ఐక్యూబ్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఐక్యూబ్ మనకి 3.1 ఏదైతే ఉంది కదా, సేమ్ బ్యాటరీతో వస్తుంది. దాని యొక్క రేంజ్ అనేది దీంతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువ వస్తుంది. ఎందుకంటే దాంట్లో మనకి పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. అండ్ అలాగే దాంట్లో మనకి క్రూజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి ఫీచర్స్ అయితే లేవు. బట్ దాని యొక్క మీటర్ కన్సోల్ చాలా బాగుంటుంది దీంతో కంపేర్ చేసుకుంటే. సో దాంట్లో ఉండే ప్లస్ దాంట్లో ఉంది, సో దీంట్లో ఉండే ప్లస్ దీంట్లో అయితే ఉంది. ఒకసారి మీరు ఐక్యూబ్ 3.1 కొనాలనే ప్లానింగ్లో ఉన్నప్పుడు ఈ స్కూటర్ని కూడా ఒకసారి కన్సిడర్ చేసి చూడండి. మీకు 2 స్కూటర్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది డెఫినెట్లీ తెలుస్తుంది. సో మీకు ఏది బాగుందో ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం యూటర్న్ అయితే చేద్దాం. సో టర్నింగ్ రేడియస్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది. సో ఈజీగా టర్న్ అవుతుంది, మనకు ఎటువంటి ఇష్యూ అనేది కూడా లేదు. అండ్ ఎక్కడ మనకి జర్క్ కూడా రావట్లేదు దీంట్లో. సో థ్రాటిల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది దీంట్లో. బట్ ఒక్కటే ఏంటంటే మనకు అనుకున్నంత పర్ఫార్మెన్స్ అనేది దీంట్లో లేదు. మనం కాంపిటీషన్ లైక్ వేరే చెతక్ కానీ అలాగే హీరో వీడా కానీ వాటితో కంపేర్ చేసుకుంటే మీకు అంత పర్ఫార్మెన్స్ అనేది దీంట్లో రాదు. అదొకటి మీరు నోటీస్ చేయాలి. లుక్స్ పరంగా అయితే డెఫినెట్లీ చాలా బాగుంది. నాకు ఈ స్కూటర్ని చూడగానే అసలు ఈవీ స్కూటర్ లాగా అయితే అస్సలు అనిపించదు. ఒకటేంటంటే వీళ్ళు ఇంకొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చి ఉంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్ అయ్యేది మార్కెట్లో మనకి. సో తక్కువ ప్రైస్లో వస్తుంది. అసలు ఆ ఐక్యూబ్లో మనకి 2.2 అలాగే 3.1తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసి 99,000. సో 999, సో 1 lakh రూపీస్ అనుకోండి. సో ఇప్పుడు నాకు తెలిసి 1,05,000 ఉందో మరి 1 lakh ఉందో. సో మీరు ఈ స్కూటర్ని పర్చేజ్ చేయాలనుకుంటే సుశీల్ టీవీఎస్ కుకట్పల్లికి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి టెస్ట్ రైడ్ కోసం కూడా అవైలబుల్ ఉంది. సో మీరు టెస్ట్ రైడ్ చేసి ఈ స్కూటర్ ఎలా అనిపిస్తుందో యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ దిస్ అనమాట.
అండ్ ఈ స్కూటర్లో మనకి ఫిట్ అండ్ ఫినిష్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ టాప్ నాచ్ ఉంది. మనకి ఎక్కడ కూడా అన్ఈవెన్ ప్యానల్ గ్యాప్స్ కానీ బిల్డ్ క్వాలిటీ కొద్దిగా చీప్గా ఉందన్నట్టు ఎక్కడ కూడా అనిపించట్లేదు. చాలా మంచి ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ మోటార్ కూడా మనకి 2.5 కిలోవాట్ మోటార్ అయితే దీంట్లో ఉంది. అండ్ 3.1 కిలోవాట్ మనకి కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆల్రెడీ ఐడీసీ రేంజ్ గురించి చెప్పేశాను. మనకు రియల్ టైం రేంజ్ అనేది 110 నుంచి 115 కిలోమీటర్స్ మనకి రియల్ రేంజ్ అనేది వస్తుంది. అండ్ ఫ్రంట్లో 14 ఇంచ్ వీల్ ఉంది, రియర్లో మనకి 12 ఇంచ్ వీల్ ఉంది. సో హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ మాత్రం చాలా బాగుంది, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలా మీరు ఫ్లిక్ చేస్తూ అయితే వెళ్ళొచ్చు. సో హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంది, ఎక్కడ మనకి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నట్టయితే లేదు. అండ్ సస్పెన్షన్ కూడా చాలా సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది, మనకి ఎక్కడ ఇష్యూ అనేది కూడా అనిపించట్లేదు నాకు సస్పెన్షన్ పరంగా. సో సస్పెన్షన్ ఈజ్ ఆల్సో టూ గుడ్ అని చెప్తాను నేనైతే. ఒకటి ఏంటంటే పర్ఫార్మెన్స్లో ల్యాక్ అవుతుంది, అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చుంటే ఇంకొద్దిగా బెటర్గా ఉండని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. ఓవరాల్గా ఇదైతే ఈ స్కూటర్ పైన నా ఒపీనియన్. సో ఈ స్కూటర్ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ మీలో ఎవరైనా ఈ స్కూటర్ని తీసుకోవాలి నియర్ బై కుకట్పల్లి అనుకుంటే మీరు సోషల్ టీవీఎస్కి అయితే విజిట్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే. బూమ్.